చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము పూరీలు చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ఇగో ఈ విధంగా పెసరపప్పు, ఇగో ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు 2 కప్పుల పెసరపప్పు, 2 కప్పుల, ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇగో ఇది పూర్ణంలాగా నేను ఫస్ట్ పట్టుకొని తర్వాత ఇగో ఈ పిండి కలుపుకొని ఇందులో పోసుకొని కలిపాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో ఈ విధంగా వచ్చింది, చూసి ఈ విధంగా పూరీలాగా వచ్చింది. చూసిన పూర్ణం పెట్టి మనం పూరీలు చేసి ఇవన్నీ బాధలు పడేదానికన్నా ఈజీగా మనం పప్పు కొంచెం ఉడకబెట్టుకున్నా సరే, వెంటనే కావాలంటే కొంచెం ఉడకబెట్టుకోవాలి. లేకుంటే మనం ఒక 4-5 గంటలు నానబెట్టి కలిపేసి పట్టుకున్న తర్వాత బెల్లము పప్పు పట్టుకున్న తర్వాత మనం పిండి కలుపుకొని అలా పెట్టాలి. ఈ పిండి వేసుకొని బియ్యం పిండి, గోధుమ పిండి ఏది ఉంటే అది వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకొని ఇందులో కొంత నెయ్యి నూనె అన్న వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని మనం తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చాలా బాగున్నాయి. మరి కూరల్లాగా బొబ్బట్లలాగా చాలా బాగా వచ్చినాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.